హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ముందు మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు అనేది ఎలా అటాచ్ చేయాలనేది చూద్దాము. షేప్ బెల్ట్ పెట్టేసి ఈ విధంగా కొంచెం ఒక పావించు కొన పైకి ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ టక్స్ ఉంది కదా, దీన్ని అయితే మడత పెట్టుకోవాలి. ఓకే, మడతలా పెట్టుకోవాలో ఈ విధంగా చూపించాను కదా. మడత పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు ఖచ్చితంగా ఖర్చు ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేయండి. ఖర్చులు అనేవి పైకి అంటే మన ఎడమ చేతి పక్క ఉండే విధంగా స్టిచ్ వేయండి. ఓకే, ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చక్కగా పట్టినట్టుగా మంచిగా ఉంటుంది అన్నమాట. చెస్ట్ అనేది లూజ్ కాకుండా జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ది కూడా అటాచ్ చేసేద్దాము. చూడండి పైకి కొన ఎలా ఉందో అలా పెట్టుకొని ఈ విధంగా 1 ఇంచ్ టక్స్ అనేది పక్కకు మడుచుకొని వేసుకోవాలండి. లేదనుకో మనకి ఒకలాగా మరీ పట్టేసినట్టుగా చెస్ట్ బిగుతుగా ఉన్నట్టుగా అసలు చాలా ఇబ్బంది పడతారండి కస్టమర్ అయితే. కస్టమర్ అనే కాదు, మన బ్లౌజులకైనా సరే ఒక్కసారి అలా మడవకుండా వేసి చూడండి, చాలా పట్టేసినట్టుగా ఉంటుంది. అసలు మంచిగా చెస్ట్ అనేది మంచిగా కూర్చోవాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఓకే.